విట్నెస్ ఫార్మాలిటీస్ అన్ని ఫిల్అప్ అయిన తర్వాతే కుబేరుడు అప్పించాడు స్వామికి. అందుకే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు పిల్లలకి ఎంత ఫ్రెండ్షిప్ అయినా డబ్బులు ఇచ్చి తీసుకున్నప్పుడు మొహమాటం లేకుండా సంతకాలు ఫార్మాలిటీ చూసుకోమని. అంతటి ముల్లోకాలకి దేవదేవుడు 7 కొండల ఆయనకే తప్పలేదు కాబట్టి మనం కూడా అవన్నీ పాటించాలని. సరే లోన్ తీసుకున్నాడు, పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిన తర్వాత ఈయన ఉన్నాడు కదా రచ్చలు పెట్టేదానికి సమాచార శాఖ మంత్రి నారదుడు. ఈయన వెళ్తాడు కొల్హాపూర్కి. మహారాష్ట్ర కొల్హాపూర్లో ఉంది లక్ష్మీ టెంపుల్. అక్కడికి వెళ్ళి ఏమమ్మా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నావు, అయ్యగారు అక్కడ ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు అక్కడ చెప్పి వచ్చేస్తాడు. ఆమె వచ్చి స్వామితో గొడవ పడుతుంది. నేనుగా మీరు పద్మావతిని ఎట్లా పెళ్లి చేసుకుంటారని ఇద్దరు భార్యలు నేనా నువ్వు అని వాదిస్తారు. ఎంత నచ్చ చెప్పినా వాళ్ళిద్దరు స్వామి మాట వినరు. స్వామి కూడా యుగ ధర్మాన్ని బట్టి సర్దుకుపోయినప్పుడు కృష్ణావతారం అప్పుడు 16,000 మంది ప్రాబ్లం సాల్వ్ చేసినాడు. కానీ గొడవ పడితే కలియుగంలో ఇద్దరు భార్యలు సమస్య తీర్చున్న 7 కొండల ఆయన వల్ల కాక ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ 7వ వాకిల దగ్గర సెల్ అయిపోతాడు. ఆయన అనుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాడు. కానీ అందులో ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏం పబ్లిక్ అంటే కలియుగంలో నేను ఇంతటి వాడినే ఇద్దరు భార్యలు చేసుకుని ఒక సమస్య వచ్చినప్పుడు తీర్చలేక సెల్ అయిపోతున్నాను. ప్రజలు మీరేం తీరుస్తారు, మీరు కూడా ఒకరినే చేసుకోండి, ఇద్దరు జోలికి బాబాకండి అని. కానీ జనాలు కొంతమంది దాన్ని తప్పుగా అర్థం చేసుకుని 7 కొండల ఆయనకి ఇద్దరు ఉంటారు లేరా మనకు ముగ్గురు ఉంటేమో రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు. అయ్యగారు చెప్పిందేమో మంచి మార్గమే. స్వామి ఏం చెప్పాడు, లక్ష్మిని ఎత్తుకుంటూ భూలోకం వచ్చి లక్ష్మి కనిపించకపోతే పద్మావతితో పెళ్లి అన్నాడు. స్వామి నిజంగా లక్ష్మిని ఎదగాలని భూలోకం వస్తే ఈ సృష్టి మొత్తం ఆయనదే కదా. అణువణువు ఆయనకి తెలియని ప్లేస్ ఏముంటుంది. కొల్హాపూర్ కాదు అమెరికాలో ఉన్న స్వామికి తెలుసు. కాకపోతే లక్ష్మీదేవి కొంతకాలం ఎడబాటు అయితేనే పద్మావతితో పెళ్లి జరుగుతుంది. లక్ష్మి దగ్గర ఉంటే పద్మావతితో జరగదు. పద్మావతితో పెళ్లి జరిగి తీరాలి. ఎందుకు జరగాలంటే స్వామి రామావతారం అప్పుడు ఈ పద్మావతి అప్పుడు వేదవతి. ఆ వేదవతి రాముడిని పెళ్లి చేసుకోమంటుంది. రామావతారంలో నిన్నేడు చేసుకుంటానమ్మా, యుగంలో ఒకే సీత ఒకే భార్య రెండో భార్యకు అవకాశం లేదు. నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తాను, అప్పుడు నువ్వు పునర్జన్మలో పద్మావతికి జన్మిస్తావు అని ఆశీర్వాదం. ఆ వాక్కు నెరవేరడం కోసమే లక్ష్మీ శ్రీనివాసులు కొంతకాలం ఎడబాటు పద్మావతితో పెళ్లి. ఈ పద్మావతిలో అమ్మా నాన్న ఆకాశరాజు ధరణిదేవి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని వారిని అడిగి పెళ్లి ఫిక్స్ చేసి టోటల్గా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంతా స్వామి తల్లి వకుళాదేవి చేతుల మీదుగా జరుగుతుంది. ఆ వకుళ ఎవరు అంటే స్వామి కృష్ణావతారం అప్పుడు యశోద కృష్ణుడిని పెంచుతుంది. కృష్ణుడు అమ్మ మాట వినడు, ఎక్కడ పడితే అక్కడ ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. ప్రాబ్లం సాల్వ్ చేసిన చోట్లంతో పెళ్లి చేసుకుని వచ్చి నీ కోడలమ్మ అంటాడు. ఇంకా అవేం చేస్తుంది, నాయన చిన్నప్పుడు నీ ముద్దు ముచ్చట అన్నీ చూశాను, నీకు జరిగిన కళ్యాణం ఒకటి చూడలేదు, నీ కళ్యాణం అంతా నా చేతుల మీదుగా చేయలేని కోరికుందని యశోద అడిగితే ఆ తల్లి కోరిక కలియుగంలో తీరుస్తాడు. ఆ యశోదనే వకుళ, ఆ వేదవతి పద్మావతి, ఆ రాముడే ఈ స్వామి, ఆ సీతే ఈ లక్ష్మి. అన్ని యుగాల్లో గవర్నమెంట్ అయ్యగారిదే. మన ప్రభుత్వం లాగానే విశ్వమంతటికి విశ్వ ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి ప్రెసిడెంట్, ఈశ్వరుడు ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ కుబేరుడు, బ్రాడ్కాస్టింగ్ నారదుడు, లా మినిస్టర్ యమధర్మరాజు, విదేశీ వ్యవహారాల శాఖ దేవేంద్రుడు, ఆహార శాఖ మంత్రి వానదేవుడు, ఆరోగ్య శాఖ మంత్రి వాయుదేవుడు, ఫ్యామిలీ ప్లానింగ్ బ్రహ్మదేవుడు, ఆ గవర్నమెంట్ లో కూడా లేడీస్ రిజర్వేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సరస్వతీదేవి, వరల్డ్ బ్యాంక్ లక్ష్మీదేవి, డిఫెన్స్ మినిస్టర్ పార్వతీదేవి. అక్కడ కూడా మళ్ళీ ఇంపార్టెంట్